హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ అకాడమీ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసినట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 43, 44 అండ్ 45 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టార్టింగ్ సీన్లోనే టింగ్ బాయ్ అండ్ జున్షాన్ అయితే గన్ షాట్తో షియాన్రాంగ్ మనుషుల్ని ఆపుతారనమాట. తర్వాత టింగ్ బాయ్ షియాన్రాంగ్కి గురిపెట్టి ఇది ఫ్యూనరల్, ఇక్కడ గన్ షూట్ అటాక్స్ చేయకూడదు అన్న కామన్ సెన్స్ లేదా అని అరిసి డోర్స్ అయితే క్లోజ్ చేస్తాడనమాట. దానికి షియాన్రాంగ్ టింగ్ బాయ్తో అతను నన్ను చంపుతానంటేనే కదా నేను డిఫెన్స్గా మాట్లాడాను, దాంట్లో ఏముంది అని అంటుంది. అందుకు టింగ్ బాయ్ మాట్లాడబోతుంటే అక్కడికి ఒక హైయర్ అఫీషియల్ చాలామంది సెక్యూరిటీతో వస్తాడనమాట. అతని పేరైతే కమాండర్ జాంగ్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి టింగ్ బాయ్ అండ్ షియాన్రాంగ్ అరుచుకుంటూ ఉంటారనమాట. కమాండర్ రాంగ్ డెడ్ బాడీస్ని చూసి వచ్చి, లార్డ్ రాంగ్ నాకు ఓల్డ్ ఫ్రెండ్, అతను మిలిటరీ క్రియేట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీనే ఎవరో మర్డర్ చేశారు అని తన అసిస్టెంట్ సాంగ్ షీ చెంగ్తో ఈ ఫ్యామిలీని ఎవరు మర్డర్ చేశారో కనుక్కొని వాళ్ళని అరెస్ట్ చేయండి అని అయితే చెప్తాడు. అందుకు సాంగ్ షీ చెంగ్ కూడా ఓకే బాస్ అంటాడు. తర్వాత టింగ్ బాయ్తో కమాండర్ జాంగ్ మీకు ఏమైనా మైనింగ్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అయితే అడుగుతాడన్నమాట. కమాండర్ అడిగిన దానికి ఆన్సర్గా టింగ్ బాయ్ మాకు మైనింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎందుకంటే రాంగ్ మెన్షన్ వాళ్ళు మనుషుల్ని పంపారు, ఇంకా టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా మేమే తెచ్చుకుంటాము, కానీ ఆ స్టాఫ్కి ఏమీ కాకుండా చూసుకోవాలి, వాళ్ళకి కొంతమంది వాళ్ళ ట్రెట్ ఉంది అని అయితే లాస్ట్ నైట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తాడనమాట. అప్పుడు కమాండర్ జాంగ్ హీరోయిన్ చూసి, నువ్వు ఆర్సనల్ మిలిటరీ అకాడమీ స్టూడెంట్ కదా, వెళ్ళి సర్గెన్ జాంగ్జిన్కి చెప్పు కమాండర్ జాంగ్ నీకు ఈ మిషన్ అప్పగించారు అని అయితే చెప్పనమాట. షంటింగ్ బాయ్ వాళ్ళ మైనింగ్కి అవసరమైన టెక్నికల్ స్టాఫ్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి సెక్యూరిటీ అరేంజ్ చేయడం అతని బాధ్యత అని అయితే చెప్పు అని హీరోయిన్కి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్కి నీకు అన్ని యాక్షన్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను ఇంకా అని చెప్పేసి హీరోయిన్కి ఒక తన దగ్గర ఉన్న రివాల్వర్ని అయితే గిఫ్ట్ చేస్తాడు. సీని ఆర్సనల్ మిలిటరీ అకాడమీకి అయితే షిఫ్ట్ చేస్తారనమాట. జాంగ్జిన్ అండ్ షూటింగ్ కలిసి స్టూడెంట్స్కి ఎవరెవరైతే సెక్యూరిటీగా వెళ్తారు అని అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ప్లాన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మిషన్కి అయితే అసైన్ చేస్తారనమాట. ఆ మిషన్కి గుయాన్షన్, షీలాంగ్షన్, హువాంగ్సాంగ్, జున్షాన్, జీజిన్, యాన్లిన్, లీవెన్సాంగ్ అయితే అసైన్ చేస్తుంటారనమాట. హీరోయిన్ అండ్ హువాంగ్ గ్రౌండ్లో వెళ్తూ సాంగ్ గురించి అయితే మాట్లాడుకుంటారు. హీరోయిన్తో హువాంగ్ వెన్జాంగ్ చాలా మంచోడు కదా అని అంటే హీరోయిన్ కూడా అవును లీవెన్సాంగ్ చాలా మంచోడు, షోజున్ని హెల్ప్ చేయడం విషయంలో ఇంకా నన్ను కనిపెట్టడంలో మీకు చాలా హెల్ప్ చేశాడు అని అయితే చెప్తుంది. అప్పుడే హువాంగ్ హీరోయిన్తో ఎన్వెన్ గురించి మాట్లాడతాడంట. ఎన్వెన్ తిక్కదంట కదా, తనకి బ్రెయిన్ పనిచేయదంట కదా అని అయితే అంటాడనమాట. దానికి హీరోయిన్ హువాంగ్తో కోపంగా ఎన్వెన్కి అలా ఏం లేదు, తనకి చిన్నప్పుడు ఒక దెబ్బ తగలటం వల్ల తను అలా అయిపోయింది అని అయితే చెప్తుందనమాట. ఇంకా హువాంగ్ కూడా అలాగా అని అయితే అనుకుంటాడు. హీరోయిన్ ఎన్వెన్ షాప్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే వెన్జాంగ్ అన్వెన్ షాప్ దగ్గర ఉండటం హీరోయిన్ చూస్తుందనమాట. అన్వెన్ని ఓనర్ అయితే రెంట్ కోసం వచ్చి అరుస్తూ ఉంటాడనమాట. అప్పుడే వెన్జాంగ్ అక్కడికి వెళ్ళి అన్వెన్ వాళ్ళ ఓనర్తో ఎన్నిసార్లు కట్టాలి ఈ అమ్మాయి, ఇప్పటికే నీకు చాలా ఎక్స్ట్రా కట్టేసింది, ఇంకా నువ్వు ఈ అమ్మాయి దగ్గర రెంట్ కూడా తీసుకోవద్దు అని చెప్పి కొంత డబ్బులు పే చేసి ఆ ఓనర్ని అయితే పంపిస్తాడనమాట. అన్వెన్ వెన్జాంగ్కి థ్యాంక్స్ అయితే చెప్తుందనమాట. హీరోయిన్ అయితే ఇదంతా అక్కడ దూరం నుంచొని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వెన్జాంగ్ అన్వెన్ షాప్ దగ్గర నుంచి పక్కకు రాగానే హీరోయిన్ వెన్జాంగ్తో ఏంటి వెన్జాంగ్ నీకు అన్వెన్ అంటే ఇష్టమా ఏంటి అని అయితే ఆట పట్టేస్తుంది అనమాట. వెన్జాంగ్ కూడా హీరోయిన్తో నువ్వు దీని గురించి ఎక్కడైనా చెప్పావంటే నీ సీక్రెట్ని నేను ఎక్స్పోజ్ చేసేస్తాను అని సరదాగా ఆట పట్టేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారనమాట. సీన్ని షిఫ్ట్ చేస్తే మనకి టెక్నికల్ స్టాఫ్ దగ్గర హీరో యాన్లిన్, వెన్జాంగ్, హువాంగ్, జీజిన్ని సెక్యూరిటీగా ఉంచినట్టు చూపిస్తారు. అంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చారు కదా ప్రొఫెసర్స్తో, వాళ్ళ దగ్గర అనమాట. హీరోయిన్ అండ్ జున్షాన్ అయితే ఇంకొక ప్లేస్లో సెక్యూరిటీగా ఉంచుంటారనమాట. హీరో ఏమో వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట, బయట బిల్డింగ్ దగ్గర ఉన్న సరౌండింగ్స్ని. ఏమైనా మిస్టీరియస్ అండ్ సస్పీషియస్గా కనిపిస్తే వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారని. హువాంగ్ అయితే వీళ్ళ కోసము ఫుడ్ తెచ్చుంటాడనమాట. ఆ ఫుడ్లో వీళ్ళకి నాన్ వెజ్ అయితే లేదనమాట. ఇంకా బాయ్స్ అందరూ నాన్ వెజ్ లేదా అని అయితే అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ప్రొఫెసర్ చెన్ వాళ్ళు నాన్ వెజ్ తినరంట. అందుకే వీళ్ళకి సెక్యూరిటీగా ఉన్న వాళ్ళకు కూడా నాన్ వెజ్ అయితే పెట్టుండరు. హీరో ఏమో హీరోయిన్ లేదని డల్గా కూర్చుంటాడనమాట. హువాంగ్, వెన్జాంగ్, జీజిన్, యాన్లిన్ ఏమో చికెన్ లేదా అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా వెన్జాంగ్ అయితే చికెన్ తినాలని అయితే బాగా కోరికగా ఉంటుందన్నమాట. మిగతా బాయ్స్ ఏమో ఉన్న చాలే అని తింటూ ఉంటారనమాట. హీరో ఏమో తినడు. ఇంకా బాయ్స్ అందరూ జున్షాన్ గురించి మాట్లాడుతూ ఉంటే హీరోకి బాగా కోపం వచ్చి మాట్లాడకుండా తినలేరా అని అయితే అరుస్తారనమాట. అప్పుడే అప్స్టేర్స్ అంటే ప్రొఫెసర్ చెన్ వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఏదో సౌండ్ వస్తుందన్నమాట. కింద బాయ్స్ అందరూ అలర్ట్గా ఉంటే హీరో అండ్ హువాంగ్ అయితే పైకి వెళ్ళి ఏం జరిగిందో చూస్తాము అని అయితే చెప్తారు. అప్పుడే మిస్సెస్ చెన్ రూమ్లోంచి బయటకు వచ్చి ఏం లేదు, ప్రొఫెసర్ దగ్గుతుంటే గ్లాస్ కింద పడి పగిలిపోయింది అంతే, ఆయన ఓవర్ వర్క్ చేస్తున్నారు కదా అని చెప్తుంది. మరి ఇప్పుడు ఆయనకు బాగానే ఉందా అని అడిగితే మిస్సెస్ చెన్ ఏమో డాక్టర్ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, మీరు కొంచెం ఈ మెడిసిన్స్ తీసుకురాగలరా అని హీరోకి అయితే ఆ ప్రిస్క్రిప్షన్ అయితే ఇస్తుందన్నమాట. హీరో అండ్ హువాంగ్ కూడా ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని కిందకు వస్తారు. యాక్చువల్గా బయటికి వెళ్ళటానికి ఓన్లీ హువాంగ్కి మాత్రమే పర్మిషన్ అనమాట, ఇంకెవరూ వెళ్ళకూడదు. అయితే హీరో కూడా హీరోయిన్ని చూడటానికి కొంచెం ఛాన్స్ దొరుకుతుందేమోనని చెప్పేసి హువాంగ్ని లోపలే ఉండమని హువాంగ్ షిఫ్ట్ అయితే హీరో తీసుకుంటాను అని అయితే చెప్తాడనమాట. ఇంతలోపు వెన్జాంగ్ ఏమో వాష్రూమ్ అని చెప్పి వాష్రూమ్ లోపలికి వెళ్తాడు. ఇటువైపు ఏమో హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. సీన్ని మళ్ళీ వెన్జాంగ్ వైపు షిఫ్ట్ చేస్తారు.
వెన్జాంగ్ ఏమో వాష్రూమ్లోంచి విండోని చూడటం చూపిస్తారన్నమాట. సీన్ని మళ్ళీ హీరోయిన్ వైపు షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ విండో దగ్గర నుంచి అంటే బయట వైపు ఏమో హీరో డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అమ్మాయిగా ఉన్నప్పుడు అంటే పేకింగ్లో అనమాట. హీరోయిన్ అరెస్ట్ అయ్యే ముందు వాళ్ళు హీరో వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ వేస్తారు కదా, ఆ డ్యాన్స్ని అయితే హీరో రోడ్ మీద సింగిల్గా చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అది గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి జున్షాన్ పక్క నుంచి అయితే వస్తాడనమాట. ఇంకా హీరోయిన్ని ఏమైంది, నువ్వు కిటికీలో నుంచి ఎందుకు బయటికి చూస్తున్నావు అని అడిగితే ఏం లేదు అని హీరోయిన్ చెప్తుంది. సడన్గా హీరో కూడా అక్కడ నుంచి అయితే సైలెంట్గా వెళ్ళిపోతాడనమాట. సీన్ని హోటల్ వైపు షిఫ్ట్ చేశారు. వెన్జాంగ్ ఉన్న రూమ్ వైపు షిఫ్ట్ చేస్తారంట. వెన్జాంగ్ బాత్రూమ్ నుంచి అయితే తిరిగి వచ్చేస్తాడనమాట. యాన్లిన్ వెన్జాంగ్తో ఏంట్రా నువ్వు ఏందో స్మెల్ వస్తున్నావు అని అయితే అడుగుతాడనమాట. బాత్రూమ్కి వెళ్తే మనుషులు స్మెల్ రాక ఏమొస్తారు అని అయితే వెన్జాంగ్ ఏదోలా కవర్ చేస్తాడు. యాక్చువల్లీ వెన్జాంగ్ బయటకు వెళ్ళి చికెన్ అయితే తినొచ్చుంటాడనమాట. ఇంకా హువాంగ్ ఏమో క్యాలిగ్రఫీ వర్క్ అయితే నేర్చుకుంటూ ఉంటాడు, వెన్జాంగ్ టీచ్ చేస్తూ ఉంటుంటే. తర్వాత హీరోయిన్ అండ్ జున్షాన్ అయితే ఫుడ్ తింటూ ఉంటారు. సీన్ని మళ్ళీ హువాంగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. హువాంగ్ క్యాలిగ్రఫీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హీరో అయితే రిటర్న్ అవుతాడనమాట మెడిసిన్స్ తీసుకుని. ఇంకా అప్పుడే వెన్జాంగ్ కూడా గాలి రావట్లేదు అని అయితే విండో ఓపెన్ చేస్తాడు. ఆ బయట నుంచి ఎవరైనా వీళ్ళు ఉన్నారని చూస్తారేమో అని చెప్పేసి హీరో హువాంగ్ని విండో అయితే క్లోజ్ చేయమంటాడనమాట. అప్పుడే ఆపోజిట్ బిల్డింగ్ మీద నుంచి జపనీస్ వాళ్ళు అయితే గన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. హువాంగ్ వెంటనే విండోస్ క్లోజ్ చేసేసి అప్స్టేర్స్లో ఉన్న మిస్టర్ అండ్ మిసెస్ షన్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే వెళ్తాడనమాట. ఇంకా అప్పుడే మిస్టర్ అండ్ మిసెస్ షన్ రూమ్లోకి షూట్ చేసినప్పుడు హువాంగ్ అయితే వాళ్ళని కాపాడబోయి తనకి అయితే గన్ షూట్ జరుగుతుందన్నమాట. ఇంకా వెన్జాంగ్ వెళ్ళి హువాంగ్ని ప్రొటెక్ట్ చేద్దాము అని ట్రై చేస్తాడు, కానీ ఫెయిల్ అయిపోతాడనమాట. ఇంకా ఆ గన్ షూట్ అయితే చాలా సివియర్గా ఉండటం వలన వెన్జాంగ్ అయితే ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేకపోతాడు. ఇంకా అప్పుడే బాగా సివియర్గా గన్ షాట్స్ తగలటం వల్ల హువాంగ్ అయితే చనిపోతాడనమాట. జీజిన్ అండ్ యాన్లిన్ బాగా ఏడుస్తూ ఉంటారనమాట. హువాంగ్ అయితే చనిపోయే ముందు కూడా సెల్యూట్ చేసి వెన్జాంగ్ని చూస్తూ చనిపోతాడు. జపనీస్ చేసిన షూట్ వల్ల హువాంగ్ అయితే చనిపోతాడనమాట. హీరో అప్పుడే ఇంకా బయట హోటల్ సరౌండింగ్స్లోనే ఉన్నాడు కాబట్టి ఆ గన్ సౌండ్స్ విని త్వరగా ఆపోజిట్ బిల్డింగ్కి వెళ్ళి ఆ జపనీస్ అందరినీ చంపేస్తాడు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ హువాంగ్ని హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్తో అయితే చెక్ చేస్తారనమాట. ఇంకా డాక్టర్ కూడా హువాంగ్ చనిపోయాడు అని అయితే కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో ఆర్సనల్ మిలిటరీ అకాడమీ వాళ్ళందరూ హువాంగ్ ఫ్యూనరల్ని అటెండ్ చేస్తారనమాట. ఇంకా సర్జన్స్, స్టూడెంట్స్ అందరూ సహా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ వెన్జాంగ్, హీరోయిన్, జీజిన్, యాన్లిన్ అండ్ జున్షాన్ అయితే హువాంగ్ని గుర్తు చేసుకుని ఏడుస్తారు. ఇంకా తర్వాత హువాంగ్ ఫ్రెండ్స్ అయిన హీరోయిన్, వెన్జాంగ్, యాన్లిన్, జీజిన్ అండ్ జున్షాన్ అయితే హువాంగ్తో గడిపిన మెమరీస్ని అంతా బాగా గుర్తు తెచ్చుకొని హువాంగ్ కోసం అయితే ఏడుస్తుంటారనమాట. ఇంకా సాడ్ పార్ట్ ఏంటంటే షీలియాంగ్ చెన్, షీషాంగ్ ఒకళ్ళే అని హువాంగ్కి తెలియక ముందే అతను చనిపోయాడనమాట. హీరోయిన్ని హీరో తన చేతులతో ఓదార్స్తాడనమాట. హీరోయిన్ రిటర్న్ అయ్యి హువాంగ్ రూమ్కి అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ అక్కడ ఎక్కడ చూసినా కూడా తనకి హువాంగే కనిపిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ ఒక చిన్న పిల్లలాగా అయితే ఏడుస్తుంది. దీన్ని షిఫ్ట్ చేసి మనకి హీరోని చూపిస్తారు. జాంగ్జిన్ హీరోని జైల్లో వేస్తుంటాడనమాట. ఎందుకంటే జాంగ్జిన్ హువాంగ్ ఎలా చనిపోయాడు, అసలు ఎవరి వల్ల చనిపోయాడు, అసలు బయటకు వెళ్ళాల్సిన డ్యూటీ తాను కదా, తను ఎందుకు బయటకు వెళ్ళలేదు అని అయితే అక్కడ సెక్యూరిటీకి వెళ్ళిన స్టూడెంట్స్ని అయితే ఇంట్రాగేట్ చేస్తాడు. హీరో ఏమో నేనే తనని లోపల ఉండమని కావాలనే తన షిఫ్ట్ని తీసుకుని బయటకు వెళ్ళాను అని అయితే జాంగ్జిన్కి చెప్తాడు. ఇంకా జాంగ్జిన్ హీరోకి జైల్లో అయితే శిక్ష వేయమని అయితే చెప్తాడనమాట. సీన్ని హీరో వైపు షిఫ్ట్ చేస్తారు. హీరో ఏమో హువాంగ్ తన వల్లే చనిపోయాడు అనే గిల్ట్తో ఫుడ్ కూడా తినడం లేదంట 2 days నుంచి. షూటింగ్ హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు హువాంగ్ డెత్కి రివెంజ్ తీర్చుకోవాలంటే ఫుడ్ తిని నువ్వు బతుకుండాలి కదా అని అయితే తనకి కొంచెం మోటివేషన్ అయితే ఇస్తారనమాట. హీరో కూడా ఫుడ్ని అయితే తీసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత హీరోని అయితే జైలు నుంచి పనిష్మెంట్ నుంచి రిలీజ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ అయిన హీరోయిన్, జీజిన్, యాన్లిన్ అండ్ జున్షాన్ హీరోని పలకరించినా కూడా హీరో పలకకుండా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ని చూపిస్తారు. హీరో పలకకుండా వెళ్ళి సైలెంట్గా అయితే నిద్రపోతాడనమాట. నైట్ అయ్యాక హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి అతని హెల్త్ని అయితే చెక్ చేసి వాటర్ అక్కడ ఫిల్ చేసి పెడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ వెన్జాంగ్ హీరో హువాంగ్ సమాన్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. హీరో హువాంగ్ డెత్కి రివెంజ్ తీర్చుకోవాలని అయితే డిసైడ్ అవుతాడు. నైట్ అయ్యాక ముగ్గురు డ్రంక్ చేసిన పీపుల్ అయితే హీరోకి ఎదురుగా ఉంటారనమాట. వాళ్ళ దారిలో ఉన్న మనుషులు నేర్పిస్తూ ఉంటారు. హీరో ఆ ముగ్గురులో 2 చంపేసి ఒక అతన్ని అయితే బతికి ఉంచి ఫుజీవాజా ఎక్కడ అని అయితే అడుగుతాడనమాట. ఇంకా ఆ థర్డ్ పర్సన్ కూడా ఫుజీవాజా అడ్రస్ రివీల్ చేయగానే హీరో అతన్ని చంపబోతుంటే అతని హీరోతో నేను చైనీస్ డ్రైవర్ని, అతను ఆ ఫుజీవాజా వేర్ హౌస్లో ఉన్నాడు అని అయితే చెప్తాడనమాట. ఇంకా హీరో అతన్ని నువ్వు చైనీస్ అయితే నాకెందుకు జపనీస్ పీపుల్కి హెల్ప్ చేస్తావు కదా అని అయితే అతన్ని చంపేస్తాడు. కట్ చేస్తే హీరో ఫుజీవాజా వేర్ హౌస్ మీద అటాక్ అయితే చేస్తాడనమాట. అయితే అదృష్టం బాగుండి ఫుజీవాజా అయితే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడనమాట. హీరో అతన్ని ఫాలో అవుతూ వెళ్తాడనమాట. ఇంకా కరెక్ట్ టైం చూసి హీరో ఫుజీవాజాని అయితే కిడ్నాప్ చేస్తాడు. దీన్ని షిఫ్ట్ చేసి మనకి ఆ రోజు అంటే హువాంగ్ చనిపోయిన రోజు చూపిస్తారనమాట. వెన్జాంగ్ ఆ రోజు బాత్రూమ్ విండో నుంచి ఎస్కేప్ అయ్యి బయటకు వెళ్ళి చికెన్ అయితే తింటాడనమాట. వెన్జాంగ్ బయటకు వెళ్ళి చికెన్ తింటాము ఫుజీవాజా అయితే అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా వెన్జాంగ్ని ఫాలో కూడా అవుతాడనమాట. ఈ సీన్ని ఇక్కడికి కట్ చేసి సీన్ని షామ్రాంగ్ వైపు షిఫ్ట్ చేస్తారనమాట. షామ్రాంగ్ పియానో అయితే వాయించుకుంటూ ఉంటుంది చెన్రాంగ్ ప్యాలెస్లో.
అయితే అప్పుడే హీరో అక్కడికి ఫుజీ వాజాన్ కట్టేసి షాన్ రాంగ్ దగ్గరికి తీసుకొస్తాడు. యాక్చువల్గా యాన్జన్ అండ్ షాన్ రాంగ్ ఒక డీల్ చేసుకుని ఉంటారనమాట. హీరో ఫుజీ వాజాన్ తీసుకొచ్చి షాన్ రాంగ్ అప్పగిస్తే షాన్ రాంగ్ ఏమో ఇంకా మైనింగ్ దగ్గరకు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అని ఉండేలాగా అయితే డీల్ మాట్లాడుకుంటారనమాట. ఎందుకంటే ఆ మైనింగ్ వల్ల చాలామంది జనాలు అయితే బతుకుతారు కదా. ఈ డీల్కి షాన్ రాంగ్ అయితే ఓకే చెప్తుందనమాట. పియానో ప్లే చేయడం ఆపేసి షాన్ రాంగ్ వచ్చి ఫుజీ వాజాన్ చంపేసి హీరోతో డీల్ ఓకే అని అయితే చెప్తుంది. ఇంకా షాన్ రాంగ్ ఆ రూమ్లోంచి బయటకు వెళ్తే సర్వెంట్తో యాన్షన్ని ప్రాణాలతో బయటికి వెళ్ళనివ్వద్దు అని చెప్పి కార్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోతుంది. హీరో ఆల్రెడీ తన మెంటాలిటీ గురించి తెలుసు కాబట్టి షాన్ రాంగ్ కన్నా ముందే హీరో ఆల్రెడీ మెంటల్లీ ఒక ప్లాన్ అయితే చేశాడనమాట. ఇంకా చీకట్లోంచి షాన్ రాంగ్ దగ్గరికి హీరో ఫ్రెండ్స్ అయిన హీరోయిన్ యాన్లిన్ జీజిన్ వెన్జాంగ్ అయితే గన్ పాయింట్ చేస్తూ షాన్ రాంగ్ అండ్ తన సోల్జర్స్ చుట్టూ నుంచుంటారనమాట. ఇక హీరో యాన్జన్ హీరో లాగా బయటకు వచ్చి షాన్ రాంగ్ నీ ప్లాన్స్ ఆల్రెడీ నాకు తెలుసు, అందుకే నేను నా అరేంజ్మెంట్స్తో వచ్చాను అని అయితే చెప్తుంది. దానికి షాన్ రాంగ్ పొగరగా మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా చేతుల్లో చనిపోతారులే అని అంటుంది. హీరో సైగ చేయగానే జున్షాన్ అయితే స్నైపర్తో పైనుంచి జపనీస్ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అలర్ట్ అయిన షాన్ రాంగ్ ఇంకా తన మిగతా సోల్జర్స్తో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ ఆసల్ మిలిటరీ అకాడమీలో స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ డే కోసం అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. అప్పుడే యాన్లిన్ హీరోయిన్తో హువాంగ్ వాళ్ళ అక్కకి అమ్మాయి పుట్టిందంట. ఇంకా హువాంగ్కి ఇచ్చే కంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళ అక్క వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మనీని పంపించారంట అని అయితే చెప్తాడనమాట. హీరోయిన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాన్లిన్ హీరోయిన్తో ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ కాలం ఉంటున్నారు, అది కూడా ఒక విధంగా మంచిదేలే అని అంటాడు. స్టూడెంట్స్ ఆర్సల్ మిలిటరీ అకాడమీని గ్రాడ్యుయేషన్ డే కోసం అయితే క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే హీరో అండ్ వెన్జాంగ్ కూడా గ్రాడ్యుయేషన్ డే కోసం క్లీన్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళు క్లీన్ చేయటం చేస్తున్నప్పుడు అయితే బాయ్స్ అందరూ హీరో అండ్ వెన్జాంగ్ క్లీన్ చేస్తున్నారా, వాళ్ళంతా మంచిగా మారిపారు అని అయితే అనుకుంటారు. తర్వాత వీళ్ళ గ్రాడ్యుయేషన్ డేకి గెస్ట్గా కమాండర్ జాంగ్ అండ్ సాంగ్ షీచంగ్ అయితే వచ్చి ఉంటారనమాట. ఇంకా కమాండర్ జాంగ్ రాగానే షూటింగ్ రూమ్కి అయితే వెళ్ళి రాయల్ సీల్ని బయటకు తీసి జాంగ్సిన్ అయితే అక్కడికి రమ్మంటాడనమాట. జాంగ్సిన్ అక్కడికి వెళ్ళి ఏమైంది కమాండర్ అని అయితే అడుగుతాడు. ఎందుకంటే జాంగ్సిన్కి తెలియదు కదా వీళ్ళు రాయల్ సీల్ దాచారని. అప్పుడు షూటింగ్నే డౌట్గా చూస్తాడనమాట కమాండర్ జాంగ్ అయితే. ఏంటిది రాయల్ సీల్ ఇక్కడుంది ఏంటి, ఇది చెంగ్ వాళ్ళ ప్యాలెస్లో ఉండాలి కదా అని అయితే అడుగుతారనమాట. దానికి జాంగ్జిన్ నాకు తెలియదు సార్, నేను ఇన్వెస్టిగేట్ చేయిస్తాను అని అయితే చెప్తాడనమాట. ఈ సీన్ని ఇక్కడికి కట్ చేసి గ్రాడ్యుయేషన్ వైపు చూపిస్తారు. గ్రాడ్యుయేషన్లో కమాండర్ జాంగ్ స్పీచ్ ఇచ్చేటప్పుడు హార్ట్ అటాక్ అయితే వస్తుందన్నమాట. ఇంకా కమాండర్ జాంగ్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. జాంగ్జిన్ ఏమో భయంగా ఏమైంది అని అయితే అనుకుంటాడనమాట. అప్పుడే ఒక గార్డు సాంగ్ షీచంగ్ దగ్గరకు వచ్చి మనం ఇప్పుడు దాకా దాచిన రాయల్ సీల్ మిస్ అయింది సార్ అని అయితే చెప్తాడనమాట. ఇంకా సాంగ్ షీచంగ్ వెంటనే అందరినీ చెక్ చేయండి, ఎవరిని వదలొద్దు అని అయితే గార్డ్స్ని పిలిపించి బయట అందరినీ చెక్ చేస్తాడనమాట. ఇంకా అందరినీ చెక్ చేసి వచ్చిన గార్డ్స్ అయితే షీచంగ్తో సార్ ఎవరి దగ్గర లేదు అని అయితే చెప్తాడు. ఇంకా సాంగ్ షీచంగ్ ఏమో షూటింగ్ దగ్గరే అది దొరికింది కాబట్టి షూటింగ్ని మళ్ళీ చెక్ చేయమని అయితే చెప్తాడనమాట. ఇంకా ఆ సోల్జర్ కూడా షూటింగ్ని చెక్ చేసి ఇతని దగ్గర లేదు సార్ అని అయితే చెప్తాడు. ఇంకా తర్వాత సాంగ్ షీచంగ్ షూటింగ్తో నన్ను కూడా చెక్ చేయండి, వీళ్ళు నేనే దొంగని అనుకుంటారు అని అయితే అతన్ని కూడా చెక్ చేయించుకుంటాడు. తర్వాత సాంగ్ షీచంగ్ గ్రాడ్యుయేషన్ హాల్కి వచ్చి ఈ రూమ్లోంచి ఎవరు బయటికి వెళ్ళలేదు కదా, ఈ రూమ్లో చెక్ చేయండి షూటింగ్ అని అయితే చెప్తాడనమాట. షూటింగ్ ఎక్కడ హీరోయిన్ అమ్మాయి అని అందరికీ తెలిసిపోతుందేమో అనేసి సాంగ్ షీచంగ్తో నా అకాడమీ కదా, నా స్టూడెంట్స్ని నేనే చెక్ చేస్తాను, మీరు నా స్టూడెంట్స్ మీదే నింద వేశారు కదా అని అయితే చెప్తాడనమాట. వెంటనే సాంగ్ షీచంగ్ ఎవరైతే ఏంటి చెక్ చేయడానికి, నీ స్టూడెంట్స్ తీయపోతే తీయలేదనే ఉంటుంది కదా అని అయితే తన గార్డ్స్నే చెక్ చేయడానికి పంపిస్తాడు. ఒక పక్కన షూటింగ్ హీరోయిన్ అండ్ జున్షాన్ అయితే కంగారు పడిపోతారనమాట హీరోయిన్ గురించి. హీరో చేయి పట్టుకుంటుందన్నమాట కొంచెం ధైర్యం కోసం. ఇంకా హీరో దగ్గరికి గార్డ్స్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు హీరో కావాలనే వాళ్ళని కొట్టి ఒక ఫైట్ లాగా అయితే స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా సాంగ్ షీచంగ్ని హీరో షూట్ చేసేలాగా రెచ్చగొడతాడనమాట. ఇంకా హీరోయిన్ని ఎందుకు నేను చెక్ చేయనియట్లేదు, వీళ్ళందరూ ఎందుకు ఆపుతున్నారు అని అయితే అడుగుతాడనమాట. ఇంకా వెంటనే హీరోయిన్ చేసేదేం లేక నేను చెక్ చేయించుకోవాలంటే నాకు ఒక ఫీమేల్ డాక్టర్ని కావాలి, అప్పుడు నేను చెక్ చేయించుకుంటాను, నేను ఒక అమ్మాయిని అని అయితే అందరి ముందు రివీల్ చేసేస్తుంది. అందరూ షాక్ అయిపోతారనమాట. సాంగ్ షీచంగ్ షూటింగ్తో ఫీమేల్ స్టూడెంటా, ఏంటిది షూటింగ్, నీ అకాడమీలో ఫీమేల్ స్టూడెంట్ ఏంటి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని అయితే చెప్తాడు. ఇంకా ఆ గార్డ్స్ హీరోయిన్ని అక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోతారు. సీన్ని కట్ చేసి షంటింగ్ బాయ్ వైపు అయితే షిఫ్ట్ చేస్తారనమాట. జున్షాన్ టింగ్ బాయ్తో హీరోయిన్ అమ్మాయి అని అయితే చెప్తాడనమాట. ఇంకా దానికి షంటింగ్ బాయ్తో జున్షాన్ తనకి ఏమంత శిక్ష పడదు కదా అన్నయ్య అని అయితే హీరోయిన్ గురించే కన్సర్న్గా మాట్లాడతాడనమాట. ఆన్సర్గా టింగ్ బాయ్ ఏమో ఏం కాదులే అని అయితే చెప్తాడనమాట. అప్పుడే వాళ్ళకి ఫోన్లో కమాండర్ జాంగ్ షీహో చనిపోయాడు అని అయితే తెలుస్తుందన్నమాట.
ఇంకా ఈ విషయాన్ని ఆర్సెల్ మిలిటరీ అకాడమీ వాళ్ళు ఎందుకో హైడ్ చేస్తున్నారు అని అయితే కూడా చెప్తారనమాట. జున్షాన్కి ఫోన్ చేసి హీరోయిన్ని అరెస్ట్ చేశారు, జాంగ్షీ హోకి హీరోయిన్ పాయిజన్ పెట్టి చంపింది అని అయితే ఇంకొకళ్ళు ఫోన్ చేసి చెప్తారనమాట. కట్ చేస్తే హీరోయిన్ని జీజిన్ వాళ్ళ అంకుల్ పోలీస్గా పనిచేసే స్టేషన్లోకి అయితే తీసుకువెళ్తారనమాట. ఇంకా జీజిన్ వాళ్ళ అంకులే హీరోయిన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి హీరోయిన్కి జైల్ డ్రెస్ని ఇచ్చి ఇంకా ఒక గర్ల్స్ రూమ్లో అయితే వేరే ఆఫీసర్తో అయితే హీరోయిన్ని పంపిస్తాడనమాట. ఆ రూమ్లో ఉన్న గర్ల్స్ ఏమో కొంచెం విలన్స్ లాగా హీరోయిన్ని ర్యాగింగ్ చేద్దాము అని అయితే అనుకుంటారు. ఈ సీన్ని ఇక్కడికి కట్ చేసేస్తారు. హీరో నెక్స్ట్ డే మార్నింగ్ అనగా హీరోయిన్ని మీట్ అవుదాము అని అయితే జైలు బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. కానీ ఒక ఆఫీసర్ అయితే ఎంతసేపు హీరో వెయిట్ చేసినా అతన్ని లోపలికి వెళ్ళిపోయేసరికి ఇంకో పెద్ద ఆఫీసర్కి అయితే పిలుస్తాడనమాట. ఎవరైతే హీరోయిన్ని జైలు లోపల రూమ్లో పెట్టాడో ఆ ఆఫీసర్ని అయితే పిలుస్తారనమాట. ఆ ఆఫీసర్ హీరో దగ్గర, సార్ మీరు గూ యాంజన్ అని అయితే నాకు తెలుసు, కానీ మీరు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసిన లాభం లేదు అని అయితే చెప్తాడనమాట. హీరో అతనితో మీకు కావాల్సినంత డబ్బులు తీసుకోండి ప్లీజ్, నేను వెంటనే షీషాంగ్ని చూడాలి అని అయితే రిక్వెస్ట్ చేస్తాడనమాట. ఆ ఆఫీసర్ కూడా ఆ మనీ తీసుకొని ఉండండి, నేను ఇప్పుడే లోపల హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడొస్తాను అని చెప్పి అయితే వెళ్తాడనమాట. ఇంకా అతను మార్నింగ్ వెళ్ళిన ఆఫీసర్ నైట్ అయ్యే వరకు కూడా రాడనమాట. పాపం హీరో అక్కడే నీరసంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. నైట్ అయ్యాక ఆఫీసర్ ఇంటికి వెళ్తూ బయటకు వస్తాడనమాట. హీరో ఏమో సాడ్గా లేచి నైట్ అయ్యాక ఆ ఆఫీసర్ బయటకు వచ్చి ఉంటాడు కదా, ఇంకా హీరో అక్కడే ఉంటాడు కదా. హీరో ఆఫీసర్ కాలర్ పట్టుకొని ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి అని అయితే గట్టిగా అరుస్తాడనమాట. ఆ ఆఫీసర్ హీరోతో, మిస్టర్ గు, ఆ అమ్మాయిని మీరు మీట్ అవ్వడం చాలా కష్టం, నేను నాకు వల్ల అయినంత వరకు ప్రయత్నించాను, ఆ అమ్మాయిని ఇప్పుడు అయితే కలవలేరు, మీరు పే చేసిన అమౌంట్కి నేను మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా అయితే చూసుకోగలను అని అయితే ప్రామిస్ చేస్తాడనమాట. హీరో సాడ్గా తను తెచ్చిన ఒక కవర్ని అయితే హీరోయిన్కి ఇవ్వమని ఆ ఆఫీసర్కి అయితే చెప్తాడనమాట. సీన్ని హీరోయిన్ని ఉంచిన ఆ రూమ్ వైపు అయితే చూపిస్తారు. హీరోయిన్ని ఏడ్పించాలి అని ర్యాగింగ్ చేయాలి అనుకున్న ఆ అమ్మాయిల్ని హీరోయిన్ కొట్టేసి ఒక పక్కకు అయితే కూర్చోబెడుతుంది. ఇంకా ఆఫీసర్ ఆ రూమ్లోకి వచ్చి మీలో షీషాంగ్ ఎవరు అని అయితే అడుగుతాడనమాట. హీరోయిన్ నేను అనగానే ఆఫీసర్ హీరోయిన్కి వెళ్ళి ఆ బ్యాగ్ని ఇస్తాడు. ఇంకా ఆఫీసర్ మిగతా అమ్మాయిలతో మీరందరూ తిని విడిగా వదిలేయండి, తను ఇబ్బంది పెట్టకండి అని అయితే చెప్తాడనమాట. అప్పటికే వాళ్ళు దెబ్బలు తిని ఒక మూలను కూర్చుని భయపడుతూ సరే సార్ అని అయితే చెప్తారు. హీరోయిన్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో నేను నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను శీర్షంగా అని అయితే హీరో ఒక లెటర్ రాసి పెట్టుంటాడనమాట. హీరోయిన్ ఆ లెటర్ని పట్టుకొని చూస్తూ ఏడుస్తుంది. సీని షిఫ్ట్ చేసి మనకి వెన్జాంగ్ వాళ్ళ ఇంటిని అయితే చూపిస్తారనమాట. వెన్జాంగ్ వాళ్ళ అంకుల్ వెన్జాంగ్ వాళ్ళ నాన్నతో కమాండర్ జాంగ్ డెత్ గురించి ఒక ఫైల్ అయితే రెడీ చేసి ఉంటాడనమాట. ఇంకా అతని డెత్కి హీరోయిన్కి అంటే జైల్లో ఉన్న షీషాంగ్కి ఎలాంటి సంబంధం లేదు అని అయితే వెన్జాంగ్ వాళ్ళ నాన్నకైతే చెప్తాడనమాట. ఇంకా వెన్జాంగ్ వాళ్ళ అంకులే కమాండర్ జాంగ్ బాడీకి పోస్ట్ మార్టం అయితే చేసి ఉంటాడనమాట. కమాండర్ జాంగ్ స్లో పాయిజన్ వల్లే చనిపోయాడంట. ఈ మాటల్ని వెన్జాంగ్ వాళ్ళ డాడ్ అండ్ అంకుల్ వాళ్ళ స్టడీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే బయట ఉన్న వెన్జాంగ్ అయితే ఈ మాటలు వినిపిస్తాయన్నమాట. ఇంకా వెన్జాంగ్ వాళ్ళ నాన్న భయపడుతూ, వాళ్ళు జపనీస్ వాళ్ళకి నువ్వు దొరికితే వాళ్ళని చంపేస్తారు, నువ్వు నీ ఫ్యామిలీతో ముందు అర్జెంట్గా ఈ సిటీని విడిచి వెళ్ళిపో, జపనీస్ వాళ్ళు చాలా డేంజరస్ అని అయితే చెప్పి వాళ్ళ అంటే తమ్ముడిని అయితే పంపించేస్తాడనమాట. వెన్జాంగ్ వాళ్ళ అంకుల్ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెన్జాంగ్ అండ్ వాళ్ళ నాన్న ఈ విషయం గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళకి వాళ్ళ ఇంటి గేట్ బయట ఒక గన్ షాట్ అయితే వినిపిస్తుందనమాట. ఏమైంది అని చూస్తే వెన్జాంగ్ వాళ్ళ అంకుల్ అయితే చనిపోయి ఉంటాడు. ఇంకా వెంటనే మినిట్స్లో అయితే వెన్జాంగ్ని వాళ్ళ నాన్న, నువ్వు ముందు వెళ్ళి అర్జెంట్గా ట్రైన్ టికెట్స్ బుక్ చేయి, మనం ఈ సిటీ విడిచి వెళ్ళిపోవాలి, ఈ విషయం ఎవరికి తెలిసినా ఆ జపనీస్ వాళ్ళు అందరినీ చంపేస్తారు అని అయితే చెప్తాడనమాట. సీన్ని రైల్వే స్టేషన్కి షిఫ్ట్ చేస్తారు. వెన్జాంగ్ అయితే వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళాడనమాట. ఇంకా అక్కడే నీల్ డౌన్ చేసి వాళ్ళకి, సారీ నాన్న, మీ అబ్బాయి ఆర్సెల్ మిలిటరీ అకాడమీ స్టూడెంట్, ఇలా నా ఫ్రెండ్స్ అందరూ కష్ట సమయంలో ఉన్నప్పుడు నేను ఈ సిటీని వచ్చి వెళ్ళిపోవటం అంత మంచిది కాదు అని అయితే చెప్పి వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఏడుస్తారు. వెన్జాంగ్ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అన్వెన్ ఫ్లవర్ షాప్కి అయితే వెళ్తాడనమాట. ఇంకా అన్వెన్ వెన్జాంగ్తో, మిస్టర్ లీ, ఈరోజు నాకు ఒక కస్టమర్ 2 మూవీ టికెట్స్ ఇచ్చారు, మన ఇద్దరం వెళ్దామా అని అయితే అడుగుతుందనమాట. వెన్జాంగ్ కొంచెంసేపు ఆలోచిస్తుంటుంటే అన్వెన్, మీరు బిజీగా ఉంటే వద్దులే అని అయితే కొంచెం సాడ్గా డిసప్పాయింట్ అయినట్టు చెప్తుందనమాట. వెన్జాంగ్, సరే నేను వస్తాను, ముందు నువ్వు వెళ్ళి టికెట్స్ తీసుకురా అని అయితే చెప్తాడనమాట. ఇంతలో అన్వెన్ వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చేంత టైంలో వెన్జాంగ్ అన్వెన్ డైరీలో లీ వెన్జాంగ్ అని రాసున్న పేజ్, ఇంకా వెన్జాంగ్ గురించి రాసుకున్న మ్యాటర్, తను గుర్తుంచుకోవాల్సిందంతా ఆ పేజెస్ డిలీట్ అంటే చింపేసి తీసుకొని తనతో పాటు వెళ్ళిపోతాడనమాట. ఇంకా అన్వెన్ బయటకు వచ్చేసరికి వెన్జాంగ్ లేకపోవడంతో తనైతే కొంచెం డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతుంది. సీన్ని హీరో వాళ్ళ ఇంటి వైపు షిఫ్ట్ చేస్తారనమాట. హీరో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి
షీషాంగ్ని ఎలాగైనా బయటికి రప్పించాలి అనే విషయం మీద మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడే అంకుల్స్ హీరో దగ్గరకు వచ్చి మిస్టర్ గు నీ కోసం ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు గేట్ దగ్గర అని అయితే చెప్తాడనమాట. ఈ టైంలో నేను ఎవరితో మాట్లాడినా అతన్ని వెళ్ళిపోమని చెప్పండి అని హీరో చెప్తే షీషాంగ్ గురించి ఏదో మాట్లాడాలంట అని అయితే చెప్తాడనమాట. హీరో వెంటనే అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే వెన్జాంగ్ అయితే హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వెన్జాంగ్ వాళ్ళ అంకుల్ గురించి ఇంకా జరిగిన అన్నిటి గురించి చెప్పి ఈ అడ్రస్ ఇచ్చి నువ్వు ఇక్కడికి వెళ్తే నీకేమైనా క్లూ దొరుకుతుందేమో అని అయితే చెప్పి అక్కడ నుంచి హీరోకి సెల్యూట్ చేసి వెళ్ళిపోయి ఉంటాడనమాట. వెన్జాంగ్ హువాంగ్ డెత్కి రివెంజ్ తీర్చుకుందాము అని అయితే డిసైడ్ అవుతాడనమాట. ఇంకా తర్వాత వెన్జాంగ్ జపనీస్ వాళ్ళు ఉండే వేర్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఇంకా వాళ్ళందరినీ చంపేసి ఇంకా ఇతను కూడా అక్కడే చనిపోతాడనమాట. ఎందుకంటే తను చాలా ఫైట్ చేసి ఉంటారు కదా, జపనీస్ వాళ్ళేమో కత్తులు పట్టుకొని ఇతన్ని బాగా హర్ట్ చేస్తుంటారనమాట. నెక్స్ట్ మార్నింగ్ హాస్టల్ మిలిటరీ అకాడమీ బాయ్స్ అందరూ వెన్జాంగ్కి అయితే డెత్ రెస్పెక్ట్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా జున్షాన్ హీరోయిన్ని మీట్ అవ్వడానికి జైలుకి అయితే వస్తాడనమాట. జున్షాన్ హీరోయిన్తో కమాండర్ జాంగ్ అయితే చనిపోయాడు, నువ్వు అతన్ని చంపలేదు కాబట్టి నువ్వు చేయని థింగ్స్ని ఒప్పుకోవద్దు అని అయితే హీరోయిన్కి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ జున్షాన్ని యాన్షన్నే రాలేకపోయాడు, నువ్వెలా వచ్చావు జున్షాన్ అని అయితే అడుగుతుంది. దానికి ఆన్సర్గా జున్షాన్ జీజిన్ వాళ్ళ అంకుల్ ఈ స్టేషన్లోనే వర్క్ చేస్తారు, నేను ఆయన ద్వారా ఇక్కడికి వచ్చాను అని అయితే చెప్తాడనమాట. హీరోయిన్ జున్షాన్తో గుయాన్జిన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి జున్షాన్ ప్లీజ్ అని అయితే చెప్తుంది. జున్షాన్ కూడా ఓకే అని చెప్పేసి జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. జున్షాన్ బయటకు వచ్చేటప్పటికే అతని కోసం షాన్రాంగ్ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. షాన్రాంగ్ జున్షాన్ని ల్యాండ్ కోసం అయితే అక్కడ ఆగుంటుందన్నమాట, దాని గురించి మాట్లాడటానికి. జున్షాన్ తనతో నువ్వే కదా కమాండర్ జాంగ్ని చంపింది, ఇంకా చెంగ్రాడ్ ఫ్యామిలీని కూడా చంపింది నువ్వే కదా అని అయితే అంటాడనమాట. పాపం షాన్రాంగ్ ఏమో తను చేయని తప్పులకి నేను చేయలేదు అని అయితే కరెక్ట్గానే ఆన్సర్ చేస్తుంది. ఇంకా జున్షాన్ అయితే షాన్రాంగ్ని అసహించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సీన్ని హీరో వైపు షిఫ్ట్ చేస్తారు. హీరో వెన్జాంగ్ ఇచ్చిన వాళ్ళ అంకుల్ అడ్రస్కి అయితే వెళ్తాడనమాట. అక్కడికి వెళ్తే హీరోకి ఏమీ దొరకవు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి జపనీస్ వాళ్ళు వెళ్ళి ఎవిడెన్సెస్ అన్నీ తెచ్చేసి ఉంటారనమాట. ఇంకా హీరో చేసేది ఏం లేక ఒక డాక్టర్ లాగా డ్రెస్ చేసుకుని కమాండర్ జాంగ్ డెడ్ బాడీని అయితే మాయం చేసి హాస్పిటల్ నుంచి అయితే తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా ఈ విషయం తెలుసుకున్నాక అసిస్టెంట్ సాంగ్ షీచెంగ్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక షాక్ అయిపోతాడనమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ని కొట్టి పాయిజన్ తనే పెట్టింది అని సైన్ చేయించి తన్ని ఎన్కౌంటర్ చేయడానికి అయితే ఆఫీసర్స్ తీసుకెళ్తారనమాట. ఇంకా హీరోయిన్ని ఎన్కౌంటర్ చేసినట్టు చూపిస్తారు. ఈ న్యూసే టౌన్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. నైట్ జున్షాన్ హీరోయిన్తో గడిపిన మూమెంట్స్ని రిమెంబర్ చేసుకొని సాడ్గా ఉంటాడనమాట. ఇంకా ఆర్సనల్ మిలిటరీ అకాడమీలో హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ ఇంకా చనిపోయింది అని అయితే వాళ్ళు నమ్మట్లేదు అనమాట. ఇంకా ఆ స్టూడెంట్స్ అందరూ షీషాంగ్ మన కోసం చాలా చేసింది, తన కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని అయితే డిసైడ్ అయ్యి అకాడమీ నుంచి ఒక ఉద్యమం లాగా చేయాలి అని అయితే అనుకుంటారనమాట. అప్పుడే షూటింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అది చేస్తుంది, మీరు మధ్యలో దూరి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి, మీరు ఆల్రెడీ రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీరు అర్థం చేసుకోవచ్చు కదా అంటాడనమాట. జున్షాన్ షూటింగ్తో నిజంగానే షీషాంగ్ చనిపోయిందా మిస్టర్ షూటింగ్ అని అయితే అడుగుతాడనమాట. షూటింగ్ ఏమి ఆన్సర్ చెప్పడనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ అయితే షూటింగ్ని జున్షాన్ ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే షూటింగ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ అయితే కొనుక్కుంటాడనమాట. ఇంకా జున్షాన్కి అది తెలియక షూటింగ్ ఎటు వెళ్తే అటే వెళ్తాడనమాట. షూటింగ్కి జున్షాన్ ఫాలో అవుతున్నాడు అని తెలిసి జున్షాన్ అయితే ట్రిక్ చేయటం చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.